జయదేవ్ ఇలా రండి, పెద్దగా అరిచాడు శివాజీ. జయదేవ్ గబగబా శివాజీ వైపుకు వెళ్ళాడు. శివాజీ దగ్గరున్న కూలీలు తవ్వకాన్ని ఆపుచేశారు. వాళ్ళకి ఎదురుగుండా పెద్ద ఇటుకల గోడ కనిపిస్తోంది. మై గుడ్నెస్! పైకే అన్నాడు శివాజీ. అంటే ఇక్కడ ఎవరన్నా పూర్వకాలం బ్రతికే ఉండి ఉంటారంటావా? వాసుదేవరాజు అడిగాడు. అస్సలు కాదు. నా అనుమానం నిజమే అయితే ఈ అస్థిపంజరాలన్నీ దోషులందర్నీ ఎవరిక్కడ చంపేసి పూడ్చిపెట్టుంటారు. శర్మిష్ఠ ఒళ్ళు జలదరించింది. దూరంగా అస్థిపంజరాల నుంచి శాంపిల్స్ తీసుకుంటున్న శర్మిష్ఠ కూడా ఆ పని ఆపుచేసి వీళ్ళ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. ఆ ఇటుకల గోడ బయటపడ్డ దగ్గర గోడకు రెండు వైపులా కూలీల్ని రెండు గ్రూపులుగా విభజించి తవ్వుకుంటూ వెళుతున్నాడు శివాజీ. దాదాపు గంట గడిచేసరికి ఆ అస్థిపంజరాల చుట్టూ వలయంలా గోడ బీటలు పడింది. ఆ గోడని చూసేసరికి ఎవరికీ నోటమాట రానట్లయిపోయారు. ఇది ఖచ్చితంగా శ్మశానం కాదు. వీళ్ళందర్నీ ఎవరో చంపేసి ఇక్కడ సమూలంగా పూడ్చిపెట్టారని అనుకుంటున్నాను. అలా అనుకుంటే ఈ అస్థిపంజరాలన్నీ బావిలాంటి ప్రదేశంలో ఉండాలి కదా అన్నాడు శర్మిష్ఠ. అలాని ఎందుకు అనుకుంటున్నావు? సాధారణంగా ఇటుకలనేవి చాలా ఏళ్లు తమ ఉనికిని కోల్పోకుండా ఉంటాయి. అలా ఇటుకలకు ఇక్కడ గోడలాంటిదేదో కట్టి ఈ శవాలన్నీ ఇక్కడ పడేసి పూడ్చివేసి ఉంటారు. అందుకే ఇన్ని అస్థిపంజరాలు ఒకే చోట మనకు దొరికాయి. ఇది శ్మశానం మాత్రం కాదు, మాస్ బరియల్ చేసిన ప్రదేశం ఇది. యు ఆర్ రైట్, శివాజీ అన్నాడు. మన హిందూ ఆచారం ప్రకారం చనిపోయిన వాళ్ళని ఉత్తర దిక్కువైపు తలపెట్టి పూడ్చిపెడతారు. ఇది అన్ని హిందూ జాతులు దాదాపు పాటిస్తారు. కానీ ఇక్కడ అస్థిపంజరాలన్నీ ఒక దాని తల తూర్పు దిక్కునుంటే మరొక దాని తల పడమర దిక్కువైపు ఉంది. ఏ అస్థిపంజరం కూడా ఓ ఆర్డర్లో దొరకలేదు. అక్కడ చూడు, ఒక అస్థిపంజరం వెలకిల్లా పడుంటే దాని మీద మరో అస్థిపంజరం బోర్లా పడుంది. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న శ్మశానం ఎప్పుడో జరిగి చరిత్ర పుటల్లో జరిగిపోయిన రాక్షసత్వానికి చిహ్నం. అయితే నిన్న సమ్మయ్య చెప్పింది నిజమేనా? జయదేవ్ మాట్లాడలేదు. అంటే ఈ చుట్టుపక్కలెక్కడో నిధి ఉన్నట్లేగా? వాసుదేవరాజు అన్నాడు. ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రపంచంలో ఎన్నో మిస్టరీలున్నాయి. వాటిని ఇప్పటికీ మనిషి కనుక్కోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ అలాంటిదేమన్నా ఉన్నా కూడా నేను ఆశ్చర్యపోను. అప్పటికే సాయంత్రం 6 గంటలవుతుంటే ఆ రోజు పని ఆపేశారు అందరూ. ఆ తర్వాత ఎవరూ మాట్లాడకుండా స్నానాలు చేశారు. డిన్నర్ అయిపోయాక క్రితం రోజులాగే అందరూ నెగడు దగ్గర కూర్చున్నారు. శర్మిష్ఠది కొద్దిగా పిరికి స్వభావం. శివాజీది అందుకు విరుద్ధం. అవకాశం వస్తే దెయ్యంతోనైనా పోరాడతాననే స్వభావం. వాసుదేవరాజుది న్యూట్రల్, ఎటూ పైకి తేలడు. జయదేవ్ కూడా అంతే. వాసుదేవరావులా ఒక పట్టాని ఎవరికీ అర్థం కాడు. అయితే మనమంతా లక్షాధికారులం కాబోతున్నామన్నమాట. అన్నమాటేమిటి, ఉన్నమాటే అన్నాడు శర్మిష్ఠ. కొన్ని జానపద కథలకు ఎక్కడా లిపంటూ ఉండదు. వారసత్వంగా ఒక తరం నుంచి మరో తరానికి తరలిపోతాయి. నిన్న సమ్మయ్య చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు ఈ అస్థిపంజరాలను చూస్తే అతడు చెప్పింది నిజమేననిపిస్తోంది. అంతేకాదు, నిన్నొచ్చిన సుడిగాలి నన్ను ఏమీ చేయలేకపోయింది. అందుకు కారణం అతడు నాకిచ్చిన తాయిత్తు అని నేను అనుకుంటున్నాను. జయదేవ్ ఈ మాటలన్నప్పుడు వాసుదేవరాజు ముఖం ఎర్రబడింది. ఏం చెప్పలేదు దెయ్యాలున్నాయని, కానీ మీరు నా మాటల్ని నమ్మకుండా తేలిగ్గా తీసి పారేశారు. కొద్దిసేపు నిశ్శబ్దం. ఇవాళ మీ ఫైండింగ్స్ ఏమిటి శర్మిష్ఠ? జయదేవ్ వాసుదేవరాజు మాటల్ని పట్టించుకోకుండా అన్నాడు. రేపు చెబుతాను. మొత్తం ఇవాళంతా శాంపిల్స్ తీయడంతోనే గడిచిపోయింది. అర్ధరాత్రి దాకా వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుకుంటూనే గడిపారు. అర్ధరాత్రి ఆలోచనగా శివాజీ అన్నాడు. మన మిత్రుడొచ్చే టైం అయింది. అంతా జాగ్రత్తగా ఉండండి. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. నిన్నట్లాగా మనం దాన్ని ఎదుర్కొందాం. అప్పటి వరకు తేలిగ్గా ఉన్న వాతావరణం మొత్తం శివాజీ మాటలతో దూసుకుపోయినట్లయింది. జయదేవ్ రివాల్వర్ని బొడ్లో దోపుకున్నాడు. శివాజీ తన రివాల్వర్ని సిద్ధం చేసుకున్నాడు. శర్మిష్ఠ నెగడును ఎగదోసి నెగడు దగ్గరే డీజిల్ క్యాన్ పెట్టుకుని కూర్చున్నాడు. 1, 2, 3 కాలం భారంగా గడిచిపోతోంది. దూరంగా అడవి మధ్యభాగంలో చిన్న కదలిక. ఆ కదలికను గ్రహించినట్లు అడవి జంతువులు దూరంగా పారిపోసాగాయి. చెట్ల మధ్యనున్న పక్షులు గోలగా ఒకసారి పైకెగిరాయి. అడవంతా రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నట్లు కల్లోలితం కాసాగింది. విచిత్రమైన సంచలనం, విచిత్రమైన వాతావరణం అక్కడ ఏర్పడింది. తుఫాను రాబోయే ముందు సముద్రం మధ్య ఎలా ఉంటుందో అలా ఓ విధమైన పీడనం ఏర్పడసాగింది. అడవి మధ్య ఒక చోటున్న చెట్లన్నీ గిజగిజలాడిపోయాయి. హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన శక్తి వెలుగుది. చిన్న రేఖామూలంగా ఉద్భవించింది. అది అంతలోనే తన ఆకారాన్ని పెంచుకుంటూ పెరిగిపోసాగింది.
అక్కడ భూమంతా కదిలిపోయినట్లు, భయంకరమైన అగ్నిపర్వతం బద్దలైనట్టు ఆ ఆకారం మహాఘోరంగా ఓ ప్రళయాకారం దాల్చసాగింది. టన్నుల కొద్దీ ఉన్న గంధపు కుప్పను ఒక్కసారిగా నిప్పంటుకుంటే ఎలా ఉంటుందో అలా ఆ ఆకారం అక్కడే సుడిగాలి రూపం దాల్చసాగింది. చూసేవాళ్ళకి అక్కడేదో అరణ్యం తగలబడినట్లు అనిపిస్తోంది. ఆ శక్తంతటినీ చట్టంలా బంధించి ఎత్తి గిరగిరా తిరగసాగింది. ఒక చిన్న పిల్లగాలిలా పడిన గాలి తెమ్మెర కూడా చూస్తుండగానే ఊపిరి పోసుకుని సుడిగాలిలా రూపొందసాగింది. అలా కొద్దిసేపట్లోనే మహోధృతంగా మారింది. అడవి చివరనున్న వీళ్ల వైపే వేగంగా దూసుకురాసాగింది. అటుపక్కకే చూస్తున్న శివాజీ పెద్దగా అరిచాడు. జయదేవ్ మెరుపులా లేచి నుంచున్నాడు. శర్మిష్ఠా, నువ్వు నెగడును వెలిగించు, పెద్దగా అరిచాడు. శర్మిష్ఠ గబగబా నాలుగు వైపులా నెగడలున్న కట్టెల్ని పైకి ఎగదోశాడు. డీజిల్ క్యాన్లో ఉన్న డీజిల్ని సిద్ధంగా అందుకున్నాడు. కాంతి దగ్గరకు రాగానే నెగడు మీద పొయ్యడానికి. జాగ్రత్త వాసుదేవరాజు, మీరు కూడా నెగడు దగ్గరే ఉండండి, అరిచాడు శర్మిష్ఠ. అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అందరికన్నా ముందుగా ఆ వెలుతురొచ్చే దిశగా పరిగెత్తాడు శివాజీ. దాదాపు ఓ అర ఫర్లాంగు దూరం ఆ వెలుతురు వారు వస్తున్న దిశగా అడివివైపు వెళ్లగా పరిగెత్తాడు శివాజీ. ఆ కాంతి సుడిగాలి వేగంగా వాళ్ల వైపు రాసాగింది. అంతవరకు వాళ్ల చుట్టూ చలిగా ఉన్న ప్రదేశం యావత్తూ వేడెక్కసాగింది. ఆ వెలుతురు వస్తున్న దిశగా వెలుగు భాగంలో ఉన్న చెట్లన్నీ ఎవరో పీకిలించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊగసాగాయి. శివాజీ తన దగ్గరున్న ఆర్క్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఉపయోగించే నల్లని కళ్ళజోడు ఆ కాంతి దగ్గరకు రాగానే కళ్ళ మీదకి లాక్కున్నాడు. రివాల్వర్ స్టిఫ్గా మీదకి ఎత్తి పట్టుకుని అరవసాగాడు. యు బిచ్, కమాన్! ఆ వెలుతురు నేరుగా జయదేవ్ నిలబడ్డ ప్రదేశానికి తనకు మధ్య భీకరంగా తనను రెచ్చగొడుతున్న శివాజీ దగ్గరకొచ్చి శూన్యంలో నిలబడింది. శివాజీ వైపు పరిశీలనగా చూస్తున్నట్టు అటు ఇటు కదిలింది. అతని చుట్టూ వరుతులాకారంగా 2 సార్లు తిరిగింది. శివాజీ చుట్టూ వేడిగా ఉన్న వాతావరణం మొత్తం చల్లబడిపోసాగింది. చలి, ఎముకలు కొరికే చలి. -0 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరికి చలొచ్చినప్పుడు మనిషి ఎలా ఉణికిపోతాడో అలా ఉణికిపోయాడు శివాజీ. అతని ఊపిరి నుంచి వేడిగా సెగలు రాసాగింది ఆవిరి. ఆ ఆకారాన్ని చూడ్డానికి ప్రయత్నించాడు తల పైకెత్తి. కళ్ళజోడు ఉండడం వల్ల ఆకారం తీవ్రత అంతగా లేకపోయినా కళ్ళు తెరచి చూడలేనంత వెలుతురు మాత్రం కనిపించింది శివాజీకి. కమాన్ యు బిచ్, కమాన్! పెద్దగా అరిచాడు. రివాల్వర్లోంచి ఆ కాంతి వస్తున్న వైపు ఒకే ఒక్క గుండు పేల్చాడు. అనంతంలోంచి గుండు శూన్యంలోకి దూసుకుపోయింది. కాంతి వలయం మొత్తం పైనుంచి మెల్లగా దిగి అతడికి అభిముఖంగా 50 గజాల దూరంలో కదిలిపోతోంది. చూసేవాళ్లకు ఆ కాంతి మొత్తం అతనికి ఎదురుగా నిలబడి కవ్విస్తున్నట్టు, ఛాలెంజ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. శివాజీ రివాల్వర్లోంచి 2 బుల్లెట్లు వెలువడ్డాయి. ఈసారి ఆ కాంతి అతనికి ఎదురుగా ఉన్నదల్లా లేచి 60 డిగ్రీలలో అతనికి అభిముఖంగా నిలబడింది. గాలిహోరు విపరీతంగా పెరిగిపోసాగింది. క్రితం రోజుల అతను వెంటనే రివాల్వర్ని ఖాళీ చేయలేదు. ఆచి తూచి ఎదుర్కొంటున్నట్లు బుల్లెట్లు పేల్చసాగాడు. శివాజీ మళ్లీ గుండు పేల్చాడు. కాంతి మొత్తం మళ్లీ పైన పూర్వస్థితికొచ్చేసింది. శివాజీ చుట్టూ వలయాకారంగా ఓసారి తిరిగి రివ్వున జయదేవ్ ఉన్నవైపు వెళ్లసాగింది. ఆ కాంతి వలయం తన వైపే రావడం చూసి జయదేవ్ కంగారుగా అరిచాడు. శర్మిష్ఠా, బీ అలర్ట్! శర్మిష్ఠ డీజిల్ క్యానెత్తి కొద్దిపాటి డీజిల్ని మంటమీద చల్లాడు. ఒక్కసారి భొగ్గుమని నెగడు పెద్దదయింది. అంతవరకు వెలుగుతున్న లైట్లన్నీ డిమ్మయిపోయాయి. జనరేటర్ తన లోపల శక్తిని ఎవరో లాగివేస్తున్నట్లు గింజుకోసాగింది. ఆ కాంతి వలయం వాళ్ళని దాటుకుంటూ తవ్విన శ్మశానం చుట్టూ గిర్రును తిరిగింది. మళ్లీ అంతలోనే వాళ్ల దిశకొచ్చింది. వాళ్ల తలల మీద నిలబడిపోయింది. చెవులు చిల్లులు పడేలా హోరు, గాలి, ధూళి ఆ ప్రదేశాన్నంతా కమ్మేసాగాయి. జయదేవ్ వెనక్కి తిరిగాడు. ఆ వలయం వైపు చూస్తూ రివాల్వర్ ట్రిగ్గర్ నొక్కాడు. బుల్లెట్ నేరుగా ఆ కాంతొస్తున్న దిశగా వెళ్ళిపోయింది. హోరు, గాలి తాకిడి, దుమ్ము, ధూళి జయదేవ్ని ఏమీ చేయలేకపోతున్నాయి. మళ్లీ 2వ గుండు పేల్చాడు. ఈసారి ముగ్గుర్నీ కవర్ చేస్తూ పడ్డ కాంతిలో తీవ్రత హెచ్చింది. దాంతోపాటు గాలి హోరు కూడా పెరిగిపోయింది. చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం చల్లబడిపోసాగింది. భయంకరమైన చలి. ఇంతలో శర్మిష్ఠ గాలి తాకిడికి వెల్లకిల్లా పడిపోయాడు. అతనితో పాటు వాసుదేవరాజు కూడా నేలమీద పడిపోయాడు. శర్మిష్ఠకు అంతర్వాణి ఏదో హెచ్చరించినట్లయింది. ఇప్పటికే సమయం చాలా మించిపోయింది. లేచి నిలబడు!
అంటూ ఎవరో ఆదేశించినట్లయింది. అతి కష్టం మీద తనని తాను నిలదొక్కుంటూ లేచి నిలబడ్డాడు. తన మస్తిష్కంలో ఎవరో తలదూర్చి తనను ఆదేశించడం అతనికి స్పష్టంగా అర్థమైంది. హింసాత్మక చర్యలు చెయ్యమని ఎవరో ప్రోత్సహించినట్లయింది. మొదటిసారి ఏదో థ్రిల్తో కూడిన ఆనందాన్ని అనుభవించబోతున్నట్లు ఆనందం కలగసాగింది. అంతసేపు అతను అనుభవిస్తున్న చలంతా ఎవరో చేత్తో తీసేసినట్టయింది. అతను ఏదో ఆనందం అనుభవిస్తున్నట్టు నవ్వుతూ లేచి నిలబడ్డాడు. అంతసేపు అక్కడి వాతావరణంలో కనిపించిన వికృతత్వం అతడికేమీ కనిపించలేదు. ఆ వాతావరణం ఏదో ఉత్సాహాన్ని, ఏదో సంతోషాన్ని అతడికి కలిగించసాగింది. ఆనందాన్ని కలిగించే ఏదో రమణీయ దృశ్యం వాతావరణంలో ఉన్నట్టు ఉక్కిరిబిక్కిరైపోయాడు. లే, లేచి ఆ డీజిల్ క్యాన్ తీసుకో, శర్మిష్టను అంతర్వాణి హెచ్చరించింది. శర్మిష్ట డీజిల్ క్యాన్ తీసుకున్నాడు. డీజిల్ని. దాన్ని నీ మీద చల్లుకో. 30 లీటర్ల డీజిల్, దాదాపు ఓ 10 లీటర్ల డీజిల్ని అతడంతకుముందే మంట మీద చల్లున్నాడు. 20 లీటర్ల సుమారు ఆయిల్ ఇంకా అందులోనే ఉంది. ఏదో పిచ్చి ఆవేశం వచ్చినట్లు అతను ఆ డీజిల్ క్యాన్ని ఎత్తిపట్టి తన మీద చల్లుకున్నాడు. ఆగు, అతడు ఆగిపోయాడు. గాలి తాకిడికి నేలమీద పడిపోయిన వాసుదేవరాజు ఏమరపాటు వల్ల అతడి కళ్ళల్లో దుమ్ముపడి కళ్ళు రెండూ మూసుకుని నేలమీద పడి దొర్లుతున్నాడు. నీ దగ్గరున్న మిగతా డీజిల్ని అతని మీద చల్లు, శర్మిష్టకు అంతర్వాణి హెచ్చరించింది. తను ఏం చేస్తోంది అతనికి తెలియని స్థితిలోనే తనని తాను తడుపుకోగా మిగిలిన డీజిల్ని వాసుదేవరాజు మీద చల్లాడు. అలా చల్లుతున్నప్పుడు అతనిలో ఆనందం ఉప్పొంగుతోంది. ఇది మామూలు ఆనందం కాదు, పైశాచిక ఆనందం. అతనికి తెలియకుండానే అతని మనసు థ్రిల్లుకి లోను కాబోతోంది. ఇంతలో ధన్ అనే శబ్దంతో మళ్ళా జయదేవ్ చేతిలోని రివాల్వర్ పేలింది. ఆ రివాల్వర్ పేలగానే వెలుతురులో చిన్న కదలిక కనిపించింది. అంతే, మిగతాదంతా మామూలుగానే ఉంది. వెళ్ళు, నువ్వు వాసుదేవరాజుని ఎత్తుకో, శర్మిష్టను మళ్ళీ ఎవరో ఆదేశించినట్లయింది. శర్మిష్ట కింద పడున్న వాసుదేవరాజును లేపి భుజాన వేసుకున్నాడు. నిజానికి వాసుదేవరాజుది ఒక రకంగా భారీ కాయమని చెప్పలేం, కానీ కొద్దిగా బలంగా పుష్టిగా ఉంటాడు. శర్మిష్ట సన్నగా రెవట్లా ఉంటాడని చెప్పొచ్చు. దాదాపు తన బరువుకు రెట్టింపు బరువున్న వాసుదేవరాజును శర్మిష్ట అవలీలగా లేపి భుజం మీద వేసుకున్నాడు. జరుగుతుందేంటో వాసుదేవరాజుకు అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి కళ్ళు తెరుద్దామంటే వీలు పడకుండా కళ్ళు దుమ్ముతో ఉన్నాయి. చెవుల్లో రొద, పెను తుఫాను ఉప్పెనలో మునిగిపోతున్నట్లుంది అతని పరిస్థితి. మళ్ళీ శర్మిష్టని ఎవరో హెచ్చరించినట్లయింది. నీకు ఎదురుగా నెగడు కనిపిస్తోందా? ఎదరా చూడు, అది ఎంత అందంగా ఉందో. అందంగా ఉంది కదూ, చూడు చూడు చూడు. శర్మిష్ట తల తిప్పి చూశాడు. నిజమే, భగభగా మండుతున్న నెగడు చాలా అందంగా కనిపిస్తోంది. ఆ నెగడు చూడు, చాలా అందంగా నిన్ను రమ్మని ఆహ్వానిస్తోంది కదూ, చూడు చూడు. శర్మిష్టకు నిజమే అనిపించింది. ఎంత అందంగా ఉంది ఆ మంట. నిలువెత్తున ఎగిరిపడుతున్న ఆ మంట ఎంతో సుందరంగా ఉంది. తనలో తానే అనుకున్నాడు. ఇంకా ఆలస్యమెందుకు, నువ్వు వెళ్ళిపో, ఆ మంటల్లోకి వెళ్ళిపో, అక్కడ చాలా హాయిగా ఉంటుంది. అవును, హాయిగా ఉంటుంది అంటూ వాసుదేవరాజుని ఎత్తుకుని 4 అంగల్లో మంటల్లోకి దూసుకుపోయాడు శర్మిష్ట. వాళ్ళిద్దరి దుస్తులు డీజిల్తో తడిసి ఉండి మంట దగ్గరవగానే నిలువెల్లా చిన్న శబ్దంతో మంట వాళ్లను ఆక్రమించింది. ఒక పెద్ద కేక పెట్టాడు వాసుదేవరాజు. ఇద్దరి శరీరాలు వైలెంట్గా నిలువున మంటలు ఆక్రమించుకున్నాయి. చూస్తున్న జయదేవ్ చేష్టలుడిగిపోయాడు. అంతలోనే తేరుకొని రివాల్వర్లోని బుల్లెట్లు అయిపోయేదాకా పేలుస్తూ కెవ్వు కెవ్వుమని కంఠనాళాలు పగిలిపోయేలా అరవసాగాడు. వాసుదేవరాజును మంటలు అంటుకోగానే అతడు శర్మిష్ట పట్టు వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. వద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని వదలబోకు. చూడు, నీకెంత హాయిగా ఉందో. హాయిగా ఉంది కదూ? అవును, చాలా హాయిగా ఉంది. జయదేవ్ కళ్ళెదురుగుండా అతడు చూస్తుండగానే శర్మిష్ట, వాసుదేవరాజు దగ్ధమైపోసాగారు. మాంసం కాలుతున్న వాసన కొమురు కొంపు మంట మీదుగా ప్రజ్వలించసాగింది. ఎవరో దాని శక్తిని మరీ పెంచేసినట్లు. జయదేవ్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెలుతురు ఓసారి నెగడు చుట్టూ ఓసారి తిరిగి రివ్వున అతడి వైపు దూసుకుపోయింది. పరిగెత్తుకొస్తున్న శివాజీకి ఇదంతా దూరం నుంచే కనిపించి పిచ్చిగా కేకలు పెడుతూ రివాల్వర్లో అన్ని గుళ్లని పేల్చసాగాడు. ఈ గొడవంతా కూడా ఆదమరిచి నిద్రపోతున్న కూలీలెవ్వరికీ తెలీదు.
వాళ్ళు ఆ రోజు, అంతకు ముందు రోజుల్లో ఆ సమయంలో నిద్రలేచినా కూడా ఇప్పుడు మాత్రం ఎవరో మంత్రించినట్లు గాఢ నిద్రలో ఉన్నారు. శివాజీ జరుగుతున్న బీభత్సాన్నంతా చూసి దిమ్మెరపోయిన స్థితిలో గుడిసెలోకి దూసుకుపోయాడు. ఒరే రండ్రా, ఒక మాట రండ్రా అంటూ వాళ్ళందర్నీ లేపడానికి ప్రయత్నించాడు. వాళ్ళెవరూ లేవలేదు. అందరూ నోళ్లు తెరిచి గాలిని నోటి ద్వారా పీలుస్తూ గాఢ నిద్రపోతున్నారు. శివాజీకెందుకో అనుమానం వచ్చింది. వాళ్ళకి ఊపిరి ఆడుతుందో లేదో అన్నట్టు వాళ్ళ ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. అందరిలోనూ ఊపిరుంది. అంత నిద్ర ఏంటో అతనికి అర్థం కాలేదు. పరిగెత్తుకెళ్ళి నీళ్ల డ్రమ్ములో ఒక లోట నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ మీద చల్లాడు. అయినా కూడా వాళ్ళల్లో చలనం లేదు. ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయడానికి ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మనుషులు ఎలా అయిపోతారో ఆ స్థితిలో ఉన్నారు. శివాజీ ఆ టెంట్లోంచి బయటకొచ్చాడు. శర్మిష్ఠ, వాసుదేవరాజులు నిలువుగా కాలిపోతున్నారు. వాళ్ళ శరీరాలు అంతసేపు నిలువున కాలిపోయిన వల్ల నరాలు బిగదీయడంతో శరీరాలు రెండూ దబ్బుమంటూ పక్కకు ఒరిగిపోయాయి. జరుగుతున్న బీభత్సాన్నంతా చూస్తూ తనని తాను అదుపులో ఉంచుకునేందుకు శివాజీ తన 2 చెంపలు తానే వాయించుకున్నాడు. మోకాళ్ళ మీద కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగాడు. అది ఏడుపు కూడా కాదు, ఆక్రందన. గుండెల్లో అతడు అప్పటి వరకు అనుభవించిన ఉద్రేకమంతా వెక్కిళ్ల రూపంలో బయటపడసాగింది. 10 మంది పోలీసులు అక్కడున్నారు. మంగపేట సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్కి ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి హుటాహుటిన వచ్చాడు. చనిపోయింది పేలియోపాథాలజిస్ట్, ఆర్కియాలజీ ప్రొఫెసర్లు. మామూలు వాళ్లు కాకపోవడంతో ఈ విషయాన్ని అతడు ప్రత్యేక కేసుగా భావించి వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశాడు. అనుమానాస్పద పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తే సాధారణంగా సెక్షన్ 174 సిఆర్పిసి కిందే మొదట కేసు బుక్ చేస్తారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా పూర్తి సాక్ష్యంగా తీసుకోరు. చనిపోయిన శవాల తాలూకా భాగాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతూ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని శవం తాలూకా భాగాల గురించి తన అనుమానాలు అన్నింటికీ జవాబులు అడుగుతాడు. ఫోరెన్సిక్ ల్యాబ్లో అలాంటి శరీర భాగాల్ని పరిశోధించి అందులో వెలువడ్డ విశేషాలన్నింటినీ కొచ్చినీరుకి అనుగుణంగా సమాధానాలు పంపుతారు. దానిని బట్టి ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్టు తయారవుతుంది. ఈ తతంగమంతా పూర్తయ్యేటప్పటికీ దాదాపు ఓ 1 నెల రోజుల పైన పడుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు అది ఆత్మహత్య అన్నది ఎదమిద్దంగా చెప్పలేని పరిస్థితుల్లో ఈ సెక్షన్ కింద ముందు కేసు బుక్ చేసి అవసరం అనుకుంటే తర్వాత సెక్షన్ మార్చుకుంటారు. అందుకే ఇప్పుడు కూడా అదే ప్రకారం శ్రీకాంత్ ఈ విషయాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్కు, డిఎస్పీకి తెలియజేశాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి జీప్ ఎక్కబోతుండగా వైర్లెస్లో ఆ రోజు సాయంత్రానికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తున్నట్టు, శవాలను పోస్ట్ మార్టం చేయడానికి మంగపేట డాక్టర్ని ఉపయోగించొద్దని కాకతీయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వస్తున్నారని మెసేజ్ వచ్చింది. శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసినా, డిఎస్పీ ఇన్వెస్టిగేట్ చేసినా మెథడ్ ఆఫ్ అప్రోచ్ ఒకేలా ఉంటుంది. అందులో మార్పేమీ ఉండదు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే చాలా వరకు కీలక పాత్ర వహిస్తాయి. ఐ విట్నెస్లుంటే అది వేరే విషయం. ప్రొఫెసర్ జయదేవ్కి స్పృహొచ్చిన దగ్గర నుంచి 102 డిగ్రీల జ్వరం ముంచుకొచ్చింది. కొంతలో కొంత గుండెదిటవుగా ఉన్నది ఒక్క శివాజీనే. జయదేవ్కి స్పృహొచ్చినప్పటి నుంచి పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఏదో గొణుక్కుంటున్నాడు. అదిగో అదొస్తోంది అంటూ హిస్టీరిక్గా అరవసాగాడు. అడవిలో పిచ్చెక్కినట్లు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న అతడిని బలవంతంగా పట్టుకుని క్యాంపు కాటు మంచం మీద వేసి కట్టేశాడు శివాజీ. ఆ వెంటనే తన దగ్గరున్న ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే ఉపయోగించడానికి దాచుకున్న టాబ్లెట్లు 4 అతని గొంతులో పోసి నీళ్లు పోశాడు. అతనికొచ్చిన జ్వరాన్ని కంట్రోల్ చేసేందుకు తడిగుడ్డ తడిపి అతని నుదురు మీద వేస్తూ ఆ రాత్రంతా జాగరణ చేశాడు శివాజీ. ఉదయం 5 గంటలవుతుండగా మామూలుగా నిద్రలేచిన కూలీలు ఎదురుగా కనిపిస్తున్న బేవచ్చ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయారు. వాళ్లకు కూడా నోటమాట రాలేదు. వాళ్లల్లో కొంతమంది వెళ్లి ఈ విషయాన్ని మంగపేట పోలీస్ స్టేషన్లో చెప్పగానే పోలీస్ ఫార్మాలిటీస్ ప్రారంభమయ్యాయి. శ్రీకాంత్ లొకేషన్కి రాగానే చేసిన మొదటి పని జయదేవ్ని మంగపేట ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపడం, ట్రీట్మెంట్ కోసం. 4 కానిస్టేబుల్స్, కొంతమంది కూలీలు జయదేవ్ని తీసుకుని వెళ్లగానే శవాల ఫోటోలు తీయడం, మిగతా ఇన్వెస్టిగేషన్స్ ప్రారంభించాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడన్నా అనుమానాస్పద పరిస్థితుల్లో ఏదైనా వస్తువులు కనిపిస్తాయేమో అని అంగుళం వెతికించాడు. అతనికి అనుమానించదగ్గ వస్తువులేమీ లభించలేదు. నో ప్రూఫ్స్. మిగిలింది 2 ఐ విట్నెస్లు. అందులో జయదేవ్ ఏదీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు.
మిగిలింది ఒక్కడే ఒకడు, శివాజీ. కూలీలు టెంట్లో నిద్రపోవడం, ఇక్కడ ఇంతగా గొడవ జరుగుతున్నా కూడా లేవకపోవడం, ఇద్దరు మనుషులు సజీవ దహనం అవడం అంతా మిస్టరీగానే ఉంది. అక్కడ జరిగిన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి శివాజీ. అతన్ని ఐ విట్నెస్ ఎగ్జామినేషన్ ప్రారంభించాడు. మిస్టర్ శివాజీ, మీ కొలీగ్స్ మరణానికి కారణమేంటో చెప్పగలరా? శివాజీ ధైర్యంగా ఉన్నా కూడా అతడు దాదాపు దిమ్మెరపోయిన స్థితిలో ఉన్నాడు. అందువల్లే సమాధానాలన్నీ తడబడుతూ చెప్పసాగాడు. అతనిలో ఉన్న అలజడి మొత్తం అతని చర్యల ద్వారా బహిర్గతం అవుతూనే ఉంది. ఇలాంటి స్థితిలో ఉన్నవాళ్లు ముఖాన్ని అవసరం లేకపోయినా తుడుచుకోవడం, దిక్కులు చూడడం, పెదవులు వణికించడం, చేతులు వణికిపోతూ ఉండడం వగేరా చేస్తుంటారు. బాడీ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరైనా ఎదురుగా ఉన్న మనిషి చెబుతోంది నిజం అవునో కాదో చాలా తేలిగ్గా చెప్పేయగలడు. ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఇద్దరు మనుషుల్లో ఒక మనిషి హిస్టరిక్గా మారిపోయాడు. మిగిలి ఉన్న మనిషి ఏమో మెదడు మొద్దుబారిపోయినట్లు బిహేవ్ చేస్తున్నాడు. మొదటి జవాబుతోనే అక్కడేదో విచిత్రమైన సంఘటన జరిగిపోయిందని శ్రీకాంత్ అర్థం చేసుకున్నాడు. అదే దీనికి కారణం. అది అది ఇంత పని చేస్తుందనుకోలేదు. నిన్న మొన్న నేనిక్కడ ఈ రాకాసి గుహల్లో ఎక్స్కవేషన్స్ ప్రారంభించిన దగ్గర నుంచి ప్రతిరోజు అర్ధరాత్రి ఒక రకమైన కాంతి అడవిలోంచి ప్రదేశానికి వచ్చేది. కాంతి? ఎలాంటి కాంతి? ఇట్ ఈజ్ జస్ట్ ఏ డెవిల్ పవర్, సంథింగ్ దెయ్యం లాంటిది. అది ఎలా ఉంటుందో చెప్పగలరా? విల్ యూ ప్లీజ్ టేక్ పెయిన్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్? సర్టెన్లీ. ఆ కాంతి కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. ఆ కాంతితో పాటు సుడిగాలు కూడా ఆ కాంతి వెంట వచ్చేది. అది మా మీద మాత్రమే కేంద్రీకృతం అయ్యేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ చుట్టుపక్కలున్న ఏ వస్తువుకు ఈ సుడిగాలి తగలనట్లు నిశ్శబ్దంగా ఉండేవి. కానీ మేం మాత్రం ఆ గాలిలో నిలబడి అనిశ్చిత స్థితిలో ఉండిపోయేవాళ్లం. శివాజీ చెబుతున్న మాటలను శ్రీకాంత్ నమ్మలేదు. కానీ నమ్మక తప్పదు. అపనమ్మకం కలిగించే ఆస్కారం లేని స్థాయిలో ఉంది శివాజీ స్టేట్మెంట్. నిన్న రాత్రి కూడా అదే సుడిగాలి, వెలుతురు కంబైన్డ్గా మా మీదకు దాడికొచ్చినట్లొచ్చింది. మేం దాన్ని ఎదుర్కోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. ఇంచుమించు దాన్ని ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ శివాజీ ఆ పై మాటలు పెగలనట్లు చేతులతో ముఖాన్ని దాచుకుని బోరుమన్నాడు. శ్రీకాంత్ 2 నిమిషాలు శివాజీని ఓదార్చకుండా అతన్ని అలాగే ఏడవనిచ్చాడు. ఏడుపనేది అతడు అనుభవిస్తున్న స్థితి నుంచి రిలాక్స్ అవడానికి ఉపకరిస్తుందన్న విషయం శ్రీకాంత్కి తెలుసు. అందుకే 2 నిమిషాలు ఆగన్నాడు. రిలాక్స్ మిస్టర్ శివాజీ. నేను మీరున్న పరిస్థితిని అర్థం చేసుకోగలను. దయచేసి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏం జరిగిందో వివరంగా చెప్పండి. దాదాపు ఓ 10 నిమిషాలు అలాగే పంచేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నా కూడా వాటిని కలుపుంచే సన్నన్ని దారమేదో తెగిపోయినట్లు నిరుత్తరుడైన స్థితిలోనే ఉన్నాడు శివాజీ. ఆ తర్వాత జరిగిందంతా చెప్పాడు. శివాజీ చెప్పిందంతా రికార్డు చేస్తున్నాడు శ్రీకాంత్. ఆ రోజు సాయంత్రం కల్లా కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చిన 2 ఫోరెన్సిక్ ప్రొఫెసర్లు శర్మిష్ఠ, వాసుదేవరాజు శవాల్ని పోస్టుమార్టం చేశారు. దాదాపు 6 గంటలవుతుండగా డిప్యూటీ ఇన్స్పెక్టర్ కారు ఆగింది మంగపేట పోలీస్ స్టేషన్ ముందు. చనిపోయిన శర్మిష్ఠ డీఐజీకి స్వయాన చెల్లెలి భర్త అవడంతో ఆయన స్వయంగా పరిగెత్తుకుంటూ స్పాట్కి వెళ్ళాడు. ఆయన వెనకే వాసుదేవరాజు బంధువులు దిగారు. అక్కడ వాతావరణం మొత్తం విషాదభరితమైపోయింది.